ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సమగ్ర సమాచారం. ఆలూరు మండలంలో గొర్రెల కాపరి హత్య ఒకసారిగా అందరినీ కలిసివేసింది. గంగాధర్ గత 2 హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇటువరకే జైలుకు వెళ్ళొచ్చిన పరిస్థితి. అతనికి 3 సార్లు పెళ్లిళ్ళు అయ్యాయి. 3కి విడాకులు ఇచ్చిన క్రమంలో తల్లి దగ్గరే నివాసం ఉంటూ గొర్రెల వద్ద నిద్రిస్తున్న సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవైపు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అవినీతికి వ్యతిరేకంగా అందరూ పోరాడాలని చెప్పి నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ర్యాలీలో పాల్గొన్నారు. అందరికీ కూడా అదేవిధంగా అవినీతికి వ్యతిరేకంగా అందరూ పోరాడాలని చెప్పి అందరికీ సందేశం ఇచ్చిన పరిస్థితి నెలకొంది. మరోవైపు బోధన్ నియోజకవర్గంలోని పెగడపల్లి లగడపూర్లో అత్తాకోడళ్ళు సర్పంచ్కి పోటీ చేసి ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 39 సర్పంచులు ఏకగ్రీవమై మరోవైపు మూడో విడత నామినేషన్ల ప్రక్రియ ఈరోజు చివరి రోజు కావడంతో పూర్తిగా భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయి. పచ్చలనడుకుల గ్రామంలో కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి సర్పంచ్కు సంబంధించిన అభ్యర్థితో పాటు నామినేషన్లో పాల్గొన్న పరిస్థితులు నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నాయి.